పర్సన్స్, ఇక్కడ ఇంకా నేమ్స్ ఇవ్వకుండా పాపం ఏబిసిడిఈ అని మనకి కొంచెం ఈజీగానే ఇచ్చేసారు. ఓకే, డిఫరెంట్ వెయిట్స్ అంట. ఇంతకుముందు హైట్స్ చూసా, ఇప్పుడు వెయిట్స్. ఓకే, ఏ ఈజ్ హయ్యర్ దాన్ అట్లీస్ట్ 2 persons. ఏ అనేది అట్లీస్ట్ 2 persons కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కువ మంది కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు, బట్ మినిమం 2 persons కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా అంతకంటే మళ్ళీ తక్కువ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు? డి ఈజ్ హయ్యర్ దాన్ బి, అంటే డి వెయిట్ బి కంటే ఎక్కువ అంట. నెక్స్ట్ ఓన్లీ సి అండ్ ఈ ఆర్ లైటర్ దాన్ బి, బి కంటే ఇద్దరే తక్కువ. ఎవరంటే సి అండ్ ఈ. అయితే వీళ్ళిద్దరు ఆర్డర్ నాకు తెలియదు. ఓకేనా, ఎవరైనా ఉండొచ్చు. నెక్స్ట్ హూ అమాంగ్ దమ్ ఈజ్ ద సెకండ్ హెవియెస్ట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు మొత్తం మీద 5 persons అండి. ఓకే, ఏ కంటే అట్లీస్ట్ 2 persons తక్కువ ఉండాలి, బి కంటే ఖచ్చితంగా ఇద్దరే అంట. అంటే బి పొజిషన్ ఇదే కదా, ఇంకా సిఈ ఎక్కడైనా ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు బి కంటే డి ఎక్కువగా ఉండాలి. ఓకేనా, అంటే ఏ పొజిషన్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే ఏ ఇక్కడ పెట్టినా ఏ 2 persons కంటే ఎక్కువే ఉంది, ఏ ఇక్కడ పెట్టినా 2 persons కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు డి కూడా ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏఆర్డి నాకు తెలీదు, ఇక్కడ డిఆర్ఏ ఏదో తెలీదు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సిఈ, అంటే అది కూడా సిఆర్ఈ సిఆర్ఈ ఖచ్చితంగా చెప్పలేరు కదా వాళ్ళు చెప్పిన కండిషన్స్లో. ఈ సి అండ్ ఈఆర్ లైటర్ దాన్ బి అన్నారే కానీ ఏది ఎక్కువ ఏ తక్కువ అని. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు? హూ అమాంగ్ దమ్ ఈ సెకండ్ హైయెస్ట్. అంటే ఇదైనా అవ్వచ్చు, ఏ అయినా అవ్వచ్చు, డి అయినా అవ్వచ్చు, ఏ అయినా డి అయినా. అంటే ఏంటది మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. కాన్ బి డిటర్మైన్డ్. ఓకే, ఆప్షన్ డి. అర్థమైందా నేను ఎందుకు ఆప్షన్ డి పెట్టాను? ఇప్పుడు వాళ్ళు అన్ని కండిషన్స్ కరెక్ట్గా చెప్పలేదు. ఏ హెవియర్ దాన్ అట్లీస్ట్ 2 persons, 2 persons కంటే అట్లీస్ట్ 2 persons కంటే ఎక్కువ ఉండాలంటే ఇంకా ఎక్కువ మంది కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్గా 2 persons అంటే అప్పుడు చూడాలి.